వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అంటే పెళ్లిళ్ళు అనగానే ఇండియా మొత్తంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. నేను కూడా ఈ వారం అంతా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్క పెళ్లికి ఒక్కొక్క గెటప్ వేద్దాం అనుకున్నాను. మొన్న ఒక రోజు మన సాంప్రదాయం ప్రకారం పని చేశాను, తలపాకు కట్టాను. ఈసారి కొంచెం నార్త్ ఇండియా వెళ్దాం ట్రై చేశాను. సగం దూరంలో ఆగాను. అది సగమే వచ్చింది, మిగతా సగం షో అయిపోయే లోపల నేర్చుకుంటాను. బట్ మీ అందరికి మాత్రం వెల్కమ్. అంటే పెళ్ళంటే గుర్తొచ్చింది, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే టైటిల్ విన్నాను నేను. సినిమా టైటిల్ బాగుంది, బాగా నచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళ కథ వింటే ఇడ్లీ కలిపింది వీళ్ళిద్దరిని. ఈ ఇడ్లీ కలిపింది వీళ్ళిద్దరిని అనగా నాకు చాలా షాక్ గా అనిపించింది. ఆ ఇడ్లీ కలిపిన వీళ్ళిద్దరిని ఇక్కడికి పిలిస్తే బోలెడ్ అనే విషయాలు చెప్తారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఉషారాణి అండ్ పవన్. కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బొంబాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా కోరి, లై లైలప్ప బుగ్గల్ది ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మెస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యుఎస్సు. నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్సు, నేను పోతా బయలెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా బయలెళ్ళిపోతా, పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. సూపర్ గురుగారు, సేమ్ పించ్. వెరీ గుడ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా బాగా డాన్స్ చేశారు ఇద్దరు. ఫస్ట్లీ థ్యాంక్ యూ. సో ఇద్దరులో ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగేస్తాను. ఇద్దరులో ఎవరు అప్పర్ హ్యాండ్? హ్యాండ్ రాదే అప్పరు, హ్యాండ్ మాత్రం మీదే అప్పరు. స్ట్రాంగ్ హ్యాండ్ ఏమో. బట్ యు మేక్ ఎ బ్యూటిఫుల్ పేర్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఎలా పరిచయం ఇద్దరికి? ఎన్నాళ్ళు అయింది పరిచయం? యాక్చువల్ గా మేమిద్దరం బావమర్దలం, బట్ చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడు పరిచయం లేదు. వీ హావ్ నాట్ సీన్ ఈచ్ అదర్. అయితే ఇంకా పెద్దోళ్ళు మాట్లాడేసుకుని మాకు లైక్ పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అప్పటికి బాగా మరదని తెలుసు, చిన్నప్పటి నుంచి చూసుకోలేదు. ఫస్ట్ పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పారు. సరే అని ఉన్నాము. ఇంకా అదొక డిఫరెంట్ పెళ్లి చూపులు అనమాట. 2 days పెళ్లి చూపులు. 2 days? 5 రోజులు పెళ్లి చూసాను. 2 days పెళ్లి చూపులు ఏంటి? వాళ్ళు నాకు క్లారిఫికేషన్ కోసం 2 రోజులు ఇచ్చారు ఛాన్స్. నేను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. అంటే రిలేటివ్స్ కదా, వాళ్ళకి ఉండడానికి ఎక్కడ లేక మా ఇంటికే వచ్చారు. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి నన్ను చూడడానికి వచ్చారనమాట పెళ్లి చూపులకి. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఇవన్నీ ఓకే. ఇడ్లీ కలిపింది ఏంటి మీ ఇద్దరిని? ఎంగేజ్మెంట్ షాపింగ్ అని చెప్పేసి విజయవాడ వెళ్ళాము. అదొక సినిమాటిక్ స్టైల్లో అందరూ షాపింగ్ అయిపోయింది, బాగా కలిసిపోయారు. మా ఇద్దరిని టిఫిన్ తినడానికి వెళ్ళమన్నారు. వెళ్ళాము. కాళేశ్వర్ మార్కెట్ అని విజయవాడలో కొంచెం ఫేమస్, బయట రోడ్ సైడ్ ఇడ్లీ బండి ఉంటుంది, అక్కడ తినడానికి వెళ్ళాము. జస్ట్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయింది భయంకరంగా. ఓన్లీ ఒక చిన్న పట్టు ఉంది, ఆ పట్టు కింద ఇద్దరం ఇంతే ప్లేస్. నాకు తెలిసి ఇది నేను సినిమా చూసా. సినిమా అది ఇడ్లీ కలిపింది ఇద్దరిని. ఎన్నాళ్ళు అయింది ఇదంతా జరిగి? ఒక 5 months అయింది. 5 months అయింది. వండర్ఫుల్. ఆ 5 కి ఇంకా బోల్డ్ సున్నాలు యాడ్ చేసుకోవాలి మీరు కదా. అండ్ ఒకరితో ఒకళ్ళు కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా. సో ఇద్దరిలో డెసిషన్ ఎవరు తీసుకుంటూ ఉంటారు? అంటే 5 నెలలు ఇప్పటి వరకు ఏదైనా డెసిషన్ ఉంటే ఇద్దరం మాట్లాడి తీసుకుంటాము. అయ్యో ఇంత డిస్కషన్ టైం లేదు మనకి. ఓ పని చేద్దాం, నేను డబ్బాకి తాళం వేసి పెడతా. ఓకే తాళం చెవిలు డబ్బాలు వేస్తా. మీరు అందులో తాళం చెవి తీసి తాళం ఓపెన్ చేయాలి. ఇద్దరులో ఎవరు ఫస్ట్ తాళం తీసి లాక్ ఓపెన్ చేస్తారో వాళ్ళ టాస్క్. ఓకేనా? రెడీ? ఇప్పుడు ఆ 2 బొచ్చుల యందు గ్రేప్స్ ఉన్నాయి. ఆ గ్రేప్స్ ల యందు దీని తాళం చెవి అందులో ఉన్నది, రెండిట్లోనూ ఉన్నది. మీరు ఇప్పుడు అందులో తాళం చెవి తీసుకొచ్చి ఇది ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేస్తే ఇందులో వజ్ర వైడూర్ణ కంఠాభరణంతో నిండి ఉన్న ఒక అద్భుతమైన పదార్థం ఉండును. దాన్ని మీరు అవతల వ్యక్తికి గిఫ్ట్ గా ఇస్తారన్నమాట. ఓకేనా? ఇందులో ఏముంటే అది. సో ఓకే, మీరు ఇట్రండి గురుగారు.
ట్విస్ట్ ఏంటంటే మీరు చేతులు వాడరు, మూత తీసి నోట్తో ఆ గ్రేప్స్ మధ్యలో ఉన్న కీని ఎత్తుకుని తెచ్చుకుంటారు. రెడీ పొజిషన్. మీ ఇద్దరికి 60 సెకండ్లు మాత్రమే టైం ఉంది. 3, 2, 1 గో. అడ్డం వస్తే తినేయండి అమ్మా. అరే తినగా తినగా వగరు తీపి అని వేమన చెప్పెను అప్పుడు. ఈ తిక్కల జంటని తను చూస్తూ అరే వేసారా మర్చిపోయారా? మార్చునిప్పుడు ఆ జగడాలకే చాలి కలిగేనయ్యో ఈ వింతైన. పక్కకి జరిపేయండి. అరే కలహానికే కళ్ళు తిరిగేనయ్యో ఈ తుదిలేని తగవులకు. ఆ గెలుపులేని ఓడిపోని గడుసు యుద్ధమో రాజా ఎందుకోసము. చెలిమిలేని దూరమవని చిలిపి యుద్ధమో రాణి దేనికోసము. వావ్, చాలా అద్భుతం కుదిరింది. వజ్ర వైట్ కంఠాభరణం అంటే ఏంటి అనుకున్నాను. సో చాలా బాగా తిన్నారు. గ్రేప్స్ తిన్న వెంటనే యాజ్ పర్ మెడికల్ రికార్డ్స్ అట్టుపండు వెంటనే తిన్నారు. అట్టుపండు ఆవిడ మీకోసం ఎంతో కష్టపడి వెతికి తీసుకొచ్చారు ఇందులోంచి. మేడం ఓ అట్టుపండు వచ్చి పెట్టండి ఆయనకి పాపం. తొందర ఫాస్ట్ గా తినిపించాలి. 30 సెకండ్లు ఆయన చేత ఇవన్నీ తినిపించాలి మీరు. ఫాస్ట్ 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 కమాన్. తోసేమా తోసేయ్ తోసేయ్. అదే ఇంకా 3 ఉన్నాయి. తోసేయ్. ఈయనేంటి టాస్క్ లా లేదు, ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. లంచ్ చేయలేదేంటి మీరు? లంచ్ చేశాక కూడా 1/2 డజన్ అట్టుపళ్ళు తిరగలుగుతున్నారంటే ఆయన ప్రేమతో పెడుతున్నా కదా, అందుకే అన్ని తినేస్తున్నారు. ప్రేమతో పెడుతున్నారమ్మా. ఇన్ని అట్టుపళ్ళు తిన్నాక ఆయన గెలుచుంటే ఏమయ్యేదో పాపం. ఏం లేదు సార్, మీరు 1/2 డజన్ అట్టుపళ్ళు తిన్నారు. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే సరిగా వెల్ డన్, థ్యాంక్ యూ. ఓకే, సో చాలా బాగా ఆడారు. ఆయన అనుకుంటారు టాలెంట్ చేసి తేడం వల్ల ఇన్ని కష్టాలు ఉన్నాయా? సో చూసారా, ఇప్పుడు ఆవిడ మాట వినండి మీరు కూడా. అండ్ వెల్ ప్లేడ్, సూపర్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వచ్చారు కాబట్టి మీరు పరిచయం చేస్తే నేను కూడా తెలుసుకుంటాను వాళ్ళ గురించి, రైట్? సో వీళ్ళ పరిచయాలు అయితే తెలిసాయి. ఇప్పుడు నాకు అంటే వీళ్ళందరూ పాపం చాలా పద్ధతిగా నాలాగే నేనేదో గెటప్ ట్రై చేశా, అది వేరేలా వచ్చింది. మనం ఇంకోలా ట్రై చేసాం. బట్ వీళ్ళు మాత్రం చక్కగా పెళ్లి పెద్దల్లాగా వచ్చారు అందరు. వీళ్ళని ఈ గెటప్ లో కాకుండా నేను పౌరాణిక గెటప్ లో చూడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీ ఇంట్లోనే ఆ పౌరాణిక క్యారెక్టర్లు ఉంటే వాళ్ళు ఎవరై ఉండాలి అని మీరు చెప్తే చాలు నాకు. సరేనా? ఓ పని చేద్దాం, ముందు ఫస్ట్ క్యారెక్టర్ చూద్దాం. కుంభకర్ణుడు. మీ ఉద్దేశంలో బాగా నిద్రపోతారు. బాగా నిద్రపోయేదా? రెస్ట్. చిన్న బాబాయ్ సార్ నమస్కారం. కూర్చునే చాట ఇట్లా పడుకుంటాడు. కూర్చునేదో నిద్రపోగలరు. ఇప్పుడు ప్రస్తుతం మెలకుగా ఉన్నారా? చెప్పండి సార్, మీ పేరు? హలో హలో, వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర గారు, ఏ ఊరు సార్? ఒంగోలు అండి. ఒంగోలు. అక్కడే ఉంటారు మీరు? అక్కడే ఉంటామండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం అండి. వ్యాపారం. సో మామూలుగా అంటే ఖాళీ సమయంలో బాగా నిద్రపోతారు మీరు? ఖాళీ సమయం నిద్రపోతాం. ఇష్టం బాగా? బాగా ఇష్టం. అంటే నిద్రపోతుంటే ఆలోచించడం కోసం నిద్రపోతుంటారు, మామూలు ధ్యానం అది? జ్ఞానం అండి. జ్ఞానమా? ఇంకా ధ్యానం అనుకున్నాను. ఓకే, మీకు పాత పాటలు ఇష్టం, పాత పద్యాలు ఇష్టం? నాకు ఏ ఇష్టం లేదు. పాత హీరోయిన్లు? కొన్ని కొత్త హీరోయిన్లు? ఏ సింగింగ్? అంటే రకుల్ ప్రీత్ సింగ్? అబ్బే, సంబంధ పేరు అక్కడ భార్య పెట్టుకుని ఆడ చెబుతాం. ఓహో, ఆవిడ ఉన్నారని చెప్పట్లేదా మీరు? అర్థమైంది సార్, మాస్టర్ అర్థమైంది. సో పక్కన ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ కోసం పాట పాడొచ్చుగా? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా
ఊగేనుగా. ఓకే సార్, మనం నిద్రపోవడం టైం అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో కుంభకర్ణ ఇటు సైడ్ వెళ్ళింది. మరి ఇటు సైడ్ ఏ క్యారెక్టర్ వస్తుందో చూద్దాం. సత్య హరిశ్చంద్రుడు. ఈ గెటప్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరు అస్సలు నిజాలు చెప్పరు? మా అన్నయ్య. పక్కన ఉన్న ఆవిడ ఎంత ఆనందపడుతుంది. Yes! ఎందుకు మీ అన్నయ్యకి ఎందుకు ఇచ్చారు అలాగా? అంటే అది అలా వచ్చిందనమాట వారసత్వం. మామయ్య, అన్నయ్య, నేను అలా అందరికి అలా వెళ్ళిపోతుంది అది. సో అంటే ఎవరు నిజాలు చెప్పారన్నమాట. అయితే రోజు కానీ యావరేజ్ ఎన్ని అబద్ధాలు చెప్పగలుగుతారు? చెప్పలేము, ఇన్ఫినిటీ అయి ఉండొచ్చు. గురువు గారికి మైక్ ఇవ్వండి. సార్, చాలా అద్భుతమైన టైటిల్ ఇచ్చారు ఆవిడ మీకు. మీకు అర్థం కావట్లా? అభిమానం. మీ పేరు? ఉమాశంకర్. ఉమాశంకర్ గారు. సో మీరు రోజు ఆఫీస్కి వెళ్తున్నానే చెప్తూ ఉంటారు ఇంట్లో? లేదు. లేదా అంటే నిజం చెప్తారా అబద్ధం చెప్తారా? అబద్ధమే. అంటే మీరు ఇంత నవ్వుతూ ఇంత చక్కగా చెప్తే ఆవిడ నమ్మేస్తారండి డెఫినెట్ గా. సో ఏదైనా రీసెంట్ గా చెప్పిన మంచి అబద్ధం ఏంటి సార్? కార్ తీసుకొచ్చాము, 5 lakhs చెప్పాం. ఓహో, మామూలుగా ఎంత అయింది? 12 lakhs. 5 అని చెప్పారా? అది చెప్పడం ఇప్పుడేనా? మీకు ఇంటికి వెళ్ళాక ఇవాళ వంట మీరే. ఓకే, సో ఇట్ సైడ్ క్యారెక్టర్ చూద్దాం. నారదముని. హూ ఇస్ దట్? అంటే పాపం అందరి మధ్యలో మధ్యవర్తిగా ఉండే వ్యక్తి ఎవరు? మా మమత అమ్మ. నారాయణ నారాయణ. ఎందుకు ఇచ్చారు? బాగా కమ్యూనికేటివ్, సోషల్. తను ఒకళ్ళ దగ్గర విషయాలు ఇంకొకళ్ళ దగ్గర, అంటే తగాదాలని కాదు, ప్రాబ్లం ఉంటే మధ్యవర్తిగా ఉండేది. అలా కాదు నాయన, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. చూసారా అమ్మా, ఎంత బాగా కవర్ చేశాడు ఆయన. అసలు ఆ టైటిల్ కి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా కవరింగ్ వచ్చిందో. సో అంటే పాపం ఫ్యామిలీలో ఏమైనా చిన్న ఏమైనా ఉంటే గొడవలు మీ దగ్గరికి వస్తుంటారు అందరూ. మీరు పెదరాయి టైపా? మీ పేరమ్మా? మమత. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో హౌస్ వైఫ్ కాబట్టి మీకు టైం దొరుకుతూ ఉంటుందమ్మా టీవీ చూడడం ఇవన్నిట్లో మధ్యలో వంట చేయడానికి వాటి టైం దొరుకుతుందా? ఫుల్గా. సినిమాలు ఎక్కువ చూస్తారా, టీవీ ఎక్కువ చూస్తారా? తక్కువే, రెండు తక్కువే. ఓకే, ఇంకే చాలా హింట్లు ఇచ్చాను, పెద్దగా ఏం మాట్లాడలేదు నాతో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ మీ సైడ్ ఏ క్యారెక్టర్ వస్తో చూద్దాం. గాంధారి. ఏం చేస్తూ ఉంటారు ఈవిడ? భర్త అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఎవరు? అంటే భర్తని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారే. మా మమ్మీ. చూసా అమ్మా, మీకు ఎంత అమాయకురాలు ట్యాగ్ ఇచ్చిందో మీ కూతురు. సో ఎందుకలా, మీకు ఎందుకలా అనిపించింది అమ్మా? అంటే డాడీ చెప్పినా ఆబ్వియస్లీ నో అంటారు ఫస్ట్. తర్వాత వచ్చిన డిస్కషన్ తో మళ్ళీ డాడీతో ఒప్పుకొని ఇంకా అదే అయిపోయింది. సో అంటే ఆవిడ ముందు ఒప్పుకున్నట్ట లేకపోతే ఆయన చేత ఒప్పించినట్ట? ఒప్పుకున్నట్లే. ఒప్పుకున్నట్టే. కాంప్రమైజ్ అయ్యి. ఇప్పుడు ఇద్దరు అప్పుడు అమాయకులు ఎవరైనట్టు నాకు డౌట్ వస్తుంది. మా మమ్మీనే అమాయకురాలు. గురువు గారిని అడుగుదాం, ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు. సార్కి మైక్ ఇవ్వండి. మేడం గారు అమాయకురాలు అంటున్నారు మీ కూతురు, నిజమా కాదా? నిజమేనండి. మీరు ఒప్పుకోవాలండి, తప్పదు. లేతే మీరు గ్యారెంటీ ఒప్పుకోవాల్సి వస్తుంది. బట్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో ఈసారి కామన్ ఒక క్యారెక్టర్ ఇస్తాను. ఈ క్యారెక్టర్ 2 సైడ్లు చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం. ఓకే, కృష్ణుడు. సాయి గారు. ఆయన భలే టైంలో ఇరికిచ్చావు తెలుసా? ఎందుకు అలాగా? కనిపించే ప్రతి ఒక్కరిని గోకుతాడు. హే కృష్ణ భయ్యా, ముంచేశాడు మీ ఫ్రెండ్. ఆయన అలా అంటారు, మీరేమనరే? వాళ్ళ వైఫ్ పక్కనే ఉంది. ఆవిడ పక్కన ఉండగా మీరు ఇలా ట్యాగులు ఇచ్చారు, మీకు అర్థం కావట్లే. అంటే క్యారెక్టర్ వాడదనమాట, పేరు మాత్రం మీది. చెప్పుకోలేడు కదా అలాగా. అవును, కోచింగ్ అంతా ఏంది అయి ఉంటుందిగా. సో ఈయన గురించి ఈవిడికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే
ఎనీ 2 టాప్ సీక్రెట్స్ మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ టైటిల్ వాడికి అదే యాప్ట్. కాలేజ్ కృష్ణుడు. మొత్తం గోకుతూనే ఉంటాడు. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy, crazy. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. రెండోది సిమిలర్ క్యారెక్టర్స్ అలాంటి. అసలు అబద్ధాలు చెప్పడు. అస్సలు అబద్ధాలు చెప్పడు. అదిరిపోయింది. స్ట్రెస్ చేశాడు ఆయన అస్సలు అనే దాని మీద. సో అబద్ధాలు చెప్పడు. అండ్ కృష్ణుడు టైటిల్ గ్యారంటీ నీకు సెట్ అవుతుంది. ఓకే, సో ఇంకేదైనా టిప్స్ ఉన్నాయండి బ్లాక్ మెయిల్ చేయడానికి? బ్లాక్ మెయిల్ కదా కానీ చాలా ఈజీగా బ్లఫ్ చేయగలడు అనమాట. ఒకసారి కాలేజ్ లో ఉన్నప్పుడు April 1 వచ్చింది అనమాట. సో చక్కగా కెచప్ పెట్టేసుకుని కాటన్ అంతా బ్యాండెడ్ చేసుకుని ఫుల్ డే కాలేజ్ మొత్తాన్ని ఫుల్ చేసాడు. టొమాటో సాస్ పెట్టి కాలేజ్ అంతా తిరిగారు రక్తం అని. అందరు నమ్మారు. అందరూ నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ గా వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. ఇవాళ ఏమైనా కెచప్లు ఏమైనా ఉన్నాయి సార్? సూపర్. డే అంతా తిరిగి సాయంత్రం బ్రెడ్ తీసుకుని జాగ్రత్తగా ఉండమ్మా. అర్థమైంది కదా? బెస్ట్ ఫ్రెండే చెప్తున్నాడు చాలా విషయాలు. ఇంట్లో ఎప్పుడు కెచప్ కనపండివ్వకు. అండ్ ఒకవేళ ఇట్ సైడ్ శ్రీకృష్ణుడు ఇస్తే సైడ్ కృష్ణుడు అంటే మా బావ. ఎందుకల్లా పాపం? అంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన మొహంలో వెలుగు చూడాలి. అమ్మాయి ఎంత పాజిటివ్. ఇప్పుడు వస్తుంది ఆ సౌండ్. ఏ కృష్ణ అభయ హస్తం ఇస్తూ ఉంటాడు ఆయన. నేనున్నానని వస్తూ ఉంటాడు. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్, సూపర్. సో ఈ రోజు నిజంగానే ఒక వేడుక, ఒక మెమరబుల్ డే. సో ఈ రోజు మీకు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అందించడానికి, వాళ్ళ తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియచేయడానికి 2 సీనియర్ నటులు రాబోతున్నారు ఇక్కడికి. చాలా సీనియర్ యాక్టర్స్ వీళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళిద్దరూ వచ్చి మీ ముందు ఒక చిన్న స్కిట్ చేయబోతున్నారు. రెడీయా? ఓకే. ఏంటండి కూలని అనుకుంటున్నారా? కాదండి, పెళ్లి చేసుకుని ఇలాగ అయ్యాను. అవును, నా పిల్లవే నాతోనే వచ్చిందిగా. ఏమే అలా ఊపుకుంటూ రాకపోతే బ్యాగ్ మోయొచ్చుగా. నేనేం ఊపుకుంటూ రాలేదు. ఓ చేత ఫ్యాన్, ఓ చేత మొబైల్ ఫోన్ మోస్తూనే వచ్చాగా. అబ్బచ్చా, ఇంకా నెత్తికి పాపిడి పిల్ల, నడుంగి వడ్డానం, కాళ్ళకి పొట్టిని మోసుకొచ్చాను లేదు. ఆ బ్యాగ్ లో బట్టలున్నాయి, నీట్ గా సర్దేసి బీరువాలో పెట్టండి. ఏంటి నేను సర్దాలా? మీరు కాక మహేష్ బాబు వచ్చి చదువుతారు మరి. ఆయన అమృత మంచి భార్యతో హ్యాపీగా ఉన్నారు. నేను మంచి భార్య కాదా? నువ్వు చాలా మంచి భార్యవి. ఎంత మంచి భార్య అంటే మొగుడి జ్వరం వస్తే మెడిసిన్ వేయకుండా మహారాణి ప్రోగ్రామ్ చూసేంత మంచిదాన్ని. మహారాణి ప్రోగ్రామ్ మా మహిళల కోసం వచ్చిన ప్రోగ్రామ్ అండి. ఈ టీవీలో ప్రోగ్రాంలు, థియేటర్లో సినిమాలు, కొత్త కొత్త చట్టాలు మీ ఆడవాళ్ళ కోసం వచ్చినవే కదా. అది సర్లే గాని మనం ఊరికెళ్ళక ముందున్న సింక్ లో ఉన్న గిన్నెల్ని, ఇప్పుడు ఇంటికి వచ్చాక ఇచ్చిన బట్టల్ని క్లీనింగ్ అండ్ వాషింగ్ చేయండి. అమ్మ, నువ్వు వంట చేస్తావా? లేదు, వారేవా ప్రోగ్రామ్ చూస్తా. పెళ్లికి ముందు మీ అమ్మా నాన్న నీదే పెద్ద పాత్ర అంటే ఏమనుకున్నా. నాకు తెలియదు ఎంత పెద్ద పాత్రనే. మా పుట్టింటి వారు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు. అబ్బో, చాలా బాగా చూసుకున్నారు. మంచం మీద పడుకో అంటే కింద పడుకో అంటారు. టీవీ చూస్తా అంటే పేపర్ చదవమంటారు. కొన్ని కనీసం పేపర్ ఇస్తారా? టిష్యూ పేపర్ ఇస్తారు. అంటే మా బెడ్ మీద నల్లులు ఉంటాయండి. మిమ్మల్ని ఏమన్నా కరుస్తాయేమో అని. అంటే మీ నాన్నని కొట్టావు అమ్మ నల్లులు? మా డాడీది ఐరన్ బాడీ అండి, అందుకే కొట్టారు. మీ నాన్న స్నానం చేయడం అన్నమాట. ఎందుకు చేయాలండి? చేస్తారు. అంటే ఐరన్ అన్నావు కదా, తడిపితే తుప్పడిపోతుంది కదా. ఏం లేదు బంగారం, వారి ప్రోగ్రామ్ అయిపోయినట్టుంది. రానండి వేడుకొద్దాం. చూసొచ్చు. అవును, ప్రదీప్ ని చూడాలి. ప్రదీప్ చాలా తెలివైనోడు. పెళ్లి చేసుకుంటే నాలా సేవలు చేయాల్సి వస్తుందని టీవీలో ప్రోగ్రాములు చేసుకుంటున్నాడు. పని చేస్తున్నారా? అంటే తలనొప్పి వస్తుంది సడన్గా. అయ్యో, ఏమైందండి? ముందు ఇక్కడ కూర్చోండి.
ఇంత సడన్ గా ఏమైందండి? ఏమో తెలియదు. ఆ డెస్క్ లో టాబ్లెట్లు ఉంటే తీసుకురా. అలాగేనండి. ఈ పిల్లలు మొగుడిని రాచి రంపాలు పెడతారు కానీ కష్టం వచ్చిందంటే చాలు కన్నీటితో కాలు కడిగేస్తారు అనుకోండి. అవసరమైతే ఎవరితో యుద్ధమైనా చేసి మొగుడిని రక్షించుకుంటారు. అందుకే అదంటే నాకు ప్రేమ. ఇదిగోండి. అయినా ఇదేంటండి, ఈ టాబ్లెట్ మీద ఏం పేరు లేదు. ఏ కాంప్లెక్స్ అని ఇలాంటి సిచ్యువేషన్ లో వాడమని డాక్టర్ ఇచ్చాడులే. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ఈ పనులను చేస్తావా? లేదు, మీరు కోలుకున్నాక మీరే చేద్దురులేండి. ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడిని. సూపర్. ఆహా, ఎంతో అద్భుతమైన సత్యాన్ని చాలా సింపుల్ గా చెప్పారు మీరిద్దరు కలిసి. బట్ ఇలాంటివన్నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి, రైట్? థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు సరదాగా మా ఈ షోకి వచ్చారు మీరిద్దరు అండ్ వండర్ఫుల్ గా పర్ఫామ్ చేస్తారు. అండ్ మా డ్రామా జూనియర్స్ షో ద్వారా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ వీళ్ళిద్దరు పరిచయం. ఒకసారి గట్టిగా కమాన్ ఇద్దరికి. సో మిగతా విషయాలంతా ఓకేనా? సో యాక్టింగ్ అంతా ఓకే, స్కూల్ అవన్నీ బాగానే నడుస్తున్నాయా? ర్యాంకులు అవి వస్తున్నాయా? చదువుతున్నారా? నాలా బాగా చదువుతున్నారా మీలా బాగా చదువుతున్నారా? ఓ నాలా బాగా చదువుతున్నారా? మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది నాన్న అయితే ఇద్దరికి. బట్ మీరు అటు ఇటు వెళ్ళిపోకుండా సరదాగా ఆట పాటకు కూడా మీరు కూడా ఉంటే పాటలు పాడుకోవచ్చు కదా. మనం ఉంటారా ఇద్దరు? ఓకే, సో లెట్స్ బిగిన్. గానా బజానా. సూపర్. అండ్ ఓకే, రెండు వాళ్ళు ఇలా వచ్చేసారు. అండ్ మా గురువు గారు ఆడపల్లి వారి తరఫున, మేడం గారు మగపల్లి వారి తరఫున ఉన్నారు. ఇప్పుడు ఈ గానా బజానాలో మీకు స్క్రీన్ మీద కొన్ని కాంబినేషన్స్ చూపిస్తాం. హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా ఒక కాంబినేషన్ వస్తుంది. ఆ కాంబినేషన్ లో వచ్చిన పాటని మీరు గెస్ చేయాలి. అది స్క్రీన్ మీద రాగానే ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళకి పాడే ఛాన్స్. పాడిన వాళ్ళు ఓకే, పాడకపోతే అపోజిషన్ టీమ్ కి టాస్క్ ఉంటుంది. రెడీయా? హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. విజిల్ రెడీ పెట్టుకోండి. మగపెళ్లి వారు విజిల్ వేశారు. సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేని సోగ్గాడే. సోగ్గాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైనా కొట్టలేని సోగ్గాడే. సూపర్ సార్, ఒకే లైన్ 2 సార్లు పాడారు, బాగుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, 1 పాయింట్. మీరు సినిమాలు బాగా చూస్తారైతే? పర్లేదు. పర్లేదా అంటే ఇంటర్వెల్ వచ్చేస్తారేంటి? ఇక ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ ఉండాలమ్మా. రైట్, నెక్స్ట్ పిక్చర్. మళ్ళీ మగ పెళ్లి వారే. గుడిలో బడియో ఎదలో సదలో నీ కలకే శశివదనా. ఇదేంద్రా భజన్ లాగా అందరూ. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఏదే కత్తులున్నాయి. వచ్చింది బాడ. భలే, అసలు మొత్తం మంత్రాలు చదివినట్టు చదివేసావమ్మా. రైట్ ఆన్సర్, 1 more point. సో 2 బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి కాబట్టి ఇచ్చే నుంచి ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కావాలి. ఖచ్చితంగా. వెరీ గుడ్. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు అనుకుంటా. వెల్ డన్, థ్యాంక్ యూ. నేనే అనుకున్నాను నాకంటే అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు అయితే. ఓకే, ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 0. హియర్ వి గో. థర్డ్ పిక్చర్.
మళ్ళీ మగ పెళ్లి వారు విజిలేశారు. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే పరిగెడుతున్నాయి నా చొక్కా బొత్తాలు. విన్నారా మేడం గారు? రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇదిగో గురువు గారు చాలా ఫాస్ట్ ఉన్నారమ్మా, మొత్తం పాయింట్లను లాగేస్తున్నారు. ఇలా అయితే కష్టం. మీరు ఈసారి ఓ పని చేద్దాం, మీరు విజిలేయండి. ఇట్స్ ఎట్ స్కోర్ 3. ఇట్స్ ఎట్ స్కోర్ 0. ఇంకో అకౌంట్ ఓపెన్ చేయలేదా? ఓకే, నెక్స్ట్ పిక్చర్. విజిలేశారు, వేసారు. పాడండి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అదే రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 1. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు వేసారు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ మంచు పూల గుమ్మ కొమ్మ. ఒక్కళ్ళైనా పాడండి రా మైకులో ప్లీజ్. చేతిని తాకద్దంటే చెంతకే వాలద్దంటే ఏమవుతానమ్మా, నువ్వు చూసేటందుకు పుట్టాను ఏ గుమ్మా. ఆహా, భజన కార్యక్రమంలో చప్పట్లు ఎంత చక్కగా శృతిలో. రైట్ ఆన్సర్ 1 పాయింట్. వెరీ గుడ్. మరి వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి కదా. గురుగారు మీరు రండి. అది ఆయన్ని భుజం తట్టి పంపిస్తారా? మీరు కూడా రండి. బంగారం నువ్వు కూడా. వీళ్ళు ముగ్గురు గాంధీ గారి 3 కోతుల పొజిషన్ లో ఉంటారు. మీ టాలెంట్ ఏంటంటే మీలోంచి ఎవరైనా రావచ్చు, వీళ్ళు కదలకుండా నుంచుంటారు. వీళ్ళని ముట్టుకోకుండా వీళ్ళని కదపాలి, నవ్వించాలి, మీరు ఏమైనా చేయొచ్చు, డిస్టర్బ్ చేయాలి వాళ్ళు. ఓకేనా? రెడీ? ఎవరెవరు ఏ కోతిని సెలెక్ట్ చేసుకున్నారు? కానీ ఆ కోతులు నుంచుని ఉండవు కదా. ఏంటి భోజనాలు కూర్చుంటాయి కోతులు అలాగా? కోతులు ఎలా కూర్చుంటాయి సార్? గురుగారు చూపిస్తారు. అది ఇదేంటి గట్టిగా ఉంది? ఆగాగు, నాకు ఐడియా వచ్చింది. వీడు కోటి ఇప్పేద్దాం. వాచ్ బాగుందిరా. నాకు ఐడియా వచ్చింది. భయ్యా నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కాజల్. ఏంటి రియాక్షన్ లేదు? అయిపోయింది. 1 అవుట్, 1 వికెట్ అవుట్. ఇద్దరులో ఎవరు లాస్ట్ వరకు ఉంటారు చూద్దాం. అరే వేల్తీరా, ప్లేస్ లేదు. అలాగే ఉంచే దీన్ని. హారతి కర్పూరం ఎలిగించి నెత్తిం పెడతాం. భలే ఉన్నారా? ఈయన చాలా తెలివైన వాళ్ళు సార్. ఈయన సేఫ్ సైడ్ చౌడు మూసుకున్నాడు, ఏం చేయడానికి. అరే ఒక మగ్గు నీళ్ళు తీసుకురారా. ఇద్దరు పోటా పోటీ పడుతున్నారు. ఇటు బాక్సింగ్ నేర్చుకున్నాడు. సార్ ఏం చేస్తారు మీరు?
అది దొరికించింది. కదిలాడు, అయిపోయాడు. వెరీ గుడ్ గురుగారు, మీ టాలెంట్ నాకు అర్థమైంది సార్. చాలా గట్టిగా, వెల్ ప్లేడ్, సూపర్, ఆల్ పార్ట్ సేఫ్. బట్ గురుగారు అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు మా గురుగారు. మీ పేరు? షణ్ముఖ. ఏమన్నాడు? షణ్ముఖ. సేమ్ పేరు, అదే. ఓకే. ఏం చదువుతావు? 9th క్లాస్. ఫస్ట్ టైం? ఏ స్కూల్? నారాయణ. గర్ల్ ఫ్రెండ్ సేమ్ క్లాసా వేరే క్లాస్? బట్ సూపర్ ఆడో, పాపం చాలా కష్టపడి కాన్సన్ట్రేట్ చేశాడు. వెరీ గుడ్ నాన్న. అండ్ సినిమాలు అవి చూస్తూ ఉంటావా? ఏ హీరోయిన్ బాగా ఇష్టం? అంటే ఏ హీరోయిన్ అయితే ప్రదీప్ అన్న పక్కన బాగుంటది, నాకు వదిన వద్ది అని నీకు ఎప్పుడు అనిపించింది? రకుల్ ప్రీతి సింగ్ బాగుంటుంది, హైట్ ఉంటుంది, నన్ను తలెత్తుకునేలా చేస్తుంది. అడిగానని చెప్పి నీ వద్దని. ఇంక సిగ్గుపడకు, వెళ్ళిపో. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు యోగి. ఓకే, టైమ్ అప్, పాస్. నన్ను గిల్లిగిచ్చి 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 పోమాకు. అంతే అంతే వచ్చు. వీళ్ళు ఇంతకంటే బెటర్ గా ఏమైనా పాడితే మాత్రం వాళ్ళు పాయింట్ ఇస్తా, వాళ్ళు పాడకపోతే మీకు పాయింట్ ఇస్తా. ఓరోరి యోగి నన్ కొరికేరా, ఓరోరి యోగి నన్ నమిలేరా. మీరు అదే పాటకి మీరు డాన్స్ చేయగలిగితే మీకు పాయింట్ ఇస్తాం, లేదంటే అటు పాస్ అయిపోతారు. వాళ్ళ యోగి కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ పనులు ఎంత బాగా వచ్చాయండి, ఎంత ఫాస్ట్ గా చేశారు ఆయన. సూపర్ గురువు గారు, థ్యాంక్ యూ. ఇటు సైడ్ పాడారు కానీ ఇటు సైడ్ డాన్స్ కూడా చేశారు, కాబట్టి ఇటు సైడ్ పాయింట్. ఇటు సైడ్ స్కోర్ 5, ఇటు సైడ్ స్కోర్ 2. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు. దాని పేరు మంగళగౌరి, ప్రేమించా గోరి జోరి, ఎన్నియాలో ఎన్నియాలో ఎన్నియాలో, దాని వెనక వెనక తిరిగినాను ఎన్నిసార్లు. రైట్ ఆన్సర్, 1 పాయింట్. అండ్ ఇంత బాగా వచ్చాక మా గెస్ట్లు డాన్స్ చేయకపోతే ఎలాగా? ప్రధానికానికి తెలియజేసేది ఏమనగా మన స్కోర్లు ఇప్పుడు ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 5. ఓకే, వెల్ ప్లేడ్. నెక్స్ట్ సాంగ్ రెడీయా? రెడీ. హియర్ వి గో, నెక్స్ట్ సాంగ్. మగ పెళ్లి వారు. దావత్ ఇస్తారా, వస్తారు. రైట్ ఆన్సర్, 1 పాయింట్. భారీ ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు మీరు మెజారిటీలు. ఇక్కడ డిపాజిట్లు కొంచెం గల్లంతయ్యేలాగా ఉంది. ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 3. ఇక లాస్ట్ మిగిలిందమ్మా, ఇది గ్యారంటీ మీరు పాడితే కాస్త సేఫ్ మనం. ఓకేనా? హియర్ వి గో, లాస్ట్ పిక్చర్.
ఆడపిల్లి వారు సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా, సీను సీను సీనికి సిటీ కొట్టిస్తా మామా. రైట్ ఆన్సర్. హైలైట్ ఏంటో తెలుసా, లాస్ట్ సాంగ్ మీరు కరెక్ట్ గా పాడితే బంపర్ ఆఫర్ అని చెప్దాం అనుకున్నాను, ఈ లోపల మీరు పాడేశారు. అందుకని మీరు పాడిన ఈ పాటికి మీ ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేస్తారు. చూడకుంటే మన్ను చిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూర్తి సుద్ద నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా. మామా సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా, సింగు సింగు నీతో సిటీ కొట్టిన మామా. వెల్ ప్లేడ్ రెండు టీంలు. శుభాబ్, థ్యాంక్ యూ. అండ్ ఎలాగో అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుకలు. సో ప్లీజ్ క్లాప్స్, కమ్ ఆన్. తెలుసా మనసా ఇది నాటి అనుబంధం, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు తాళాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ రోజు ఇలా రావడంతో వాళ్ళకు కూడా మెమరబుల్ డే అందించారు. థ్యాంక్ యూ. మేడం గారు ఎలా అనిపించింది ఈ షోకి రావడం? చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం కానీ ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. అండ్ గురు గారు రియలీ సూపర్. అండ్ థ్యాంక్ యూ మీరు కూడా రావడం. అండ్ ఇలాగే ఎప్పుడు నవ్వుతో సంతోషంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.